హెయిర్ ప్లాంటేషన్ లాంటి ఎట్లా చేస్తారు, అది ఎట్లా ఉంటుంది? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ డెఫినెట్లీ సేఫ్ ప్రొసీజర్. కాకపోతే మనం కొన్ని ఇన్సిడెంట్స్ విన్నాం, అప్పుడప్పుడు సమ్ మిస్ హ్యాపెనింగ్స్ అయ్యాయి. అవి ఎందుకు అవుతాయి అంటే, ఫస్ట్ థింగ్ అనస్థీషియా, అంటే ఇంజెక్షన్ అనస్థీషియా ఇవ్వాలి హెయిర్ పికప్ చేసుకోవడానికి. మనము ఈ మార్జిన్స్ అంతా మొత్తం ఈ బార్డర్ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ అంతా నమ్మింగ్ ఇంజెక్షన్ ఇస్తాం. సో ఆ నమ్మింగ్ ఇంజెక్షన్ కి కొంతమందికి సెన్సిటివిటీ ఉంటుంది, లిగ్నోకెయిన్ సెన్సిటివిటీ. అంటే ఇది 6 to 8 hours ప్రొసీజర్ అండి. వాళ్ళు అవేకే ఉంటారు. మనం కేవలం ఇక్కడ నుంచి హెయిర్ తీసుకొని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం ఆ హెయిర్. లేదు పేషెంట్ ఇక్కడ తక్కువ ఉన్నాయి అనుకోండి, వాళ్ళ బియర్డ్ హెయిర్ని, బాడీ హెయిర్ని కూడా వాడుకొని మనం ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్స్ అనేవి ఎలా బాగుంటాయి అంటే, కొంతమంది అంటారు నాకు చేయించుకున్నాను ఫెయిల్యూర్ అయింది. ఫెయిల్యూర్ అవ్వడానికి రీజన్స్ ఎవరు చేశారు, ఎన్ని హెయిర్ చేశారు, మీకు ఎంత నీడ్ ఉంటే మీరు ఎన్ని హెయిర్ చేయించుకున్నారు, అండ్ మీరు దాని కేర్ ఎలా తీసుకున్నారు అనేవి ఇంపార్టెంట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.